పుష్ప మూవీ బాలీవుడ్ని ఒక షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇండియన్ వైడ్గా పుష్ప కలెక్షన్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ మూవీ తర్వాత సుకుమార్తో మూవీ చేసేందుకు బాలీవుడ్ హీరోలంతా క్యూ కడుతున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మన లెక్కల మాస్టర్ సుకుమార్తో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్టు, నెక్స్ట్ మూవీ షారూక్ ఖాన్తో చేసేందుకు సుకుమార్ ఓకే అన్నాడని, త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. పుష్ప మూవీతో సుకుమార్ ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు. సుకుమార్ కోసం స్టార్ హీరోలంతా లైన్ కడుతున్నారు. అయితే ప్రస్తుతం సుకుమార్ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సౌత్ డైరెక్టర్ అట్లీతో షారూక్ ఖాన్ గతంలో కలిసి పనిచేశాడు. జవాన్ మూవీ తీయగా ఈ సినిమా 1000 కోట్ల రూపాయల వసూలు రాబట్టింది. ఇప్పుడు మళ్ళీ సుకుమార్తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సుకుమార్ ముంబైకి కూడా వెళ్ళినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి ఫోటోలు బయటికి రాలేదు. ప్రస్తుతం సుకుమార్ హిందీ సినిమాల దర్శకత్వం వహించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వాటికి బదులుగా తెలుగు చిత్రాలను తెరకెక్కించి వాటిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సుక్కు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు 2003లో షారూక్ ఖాన్ చిత్రాలు పఠాన్, జవాన్, డంకీ విడుదలయ్యాయి. 2024లో అతని సినిమాలు ఏమీ విడుదల కాలేదు. ఇదిలా ఉండగా షారూక్ ఖాన్ ఇప్పుడు కొత్త సినిమాలు ఏవి కూడా ఓకే చేయలేదు. కొత్త సినిమాల గురించి ఎలాంటి అప్డేటు ఇవ్వలేదు. మరి త్వరలో వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. సుకుమార్ షారూక్ ఖాన్తో తీస్తే ఎలా ఉండబోతుంది మూవీ? కామెంట్ రూపంలో తెలియజేయండి.